ఋషికొండ భవనాలను ఏం చేయాలో తెలియడం లేదంటున్నారని, ప్రభుత్వానికి చేత కాకపోతే పబ్లిక్ గా వేలం వేయండి అంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఋషికొండ భవనాలలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా నిర్వహించుకోవచ్చని, ఏడాదికి 60 నుంచి 70 కోట్ల ఆదాయం వస్తుందన్నారు బొత్స. ఏం చేయాలో తెలియదు అంటారు కదా. 7 కోట్ల ఆదాయం వచ్చేది అనవసరంగా ఇప్పుడు వచ్చి ప్రతి నెల 7 లక్షలు 70 లక్షలు కరెంట్గా అవుతుంది అని చెప్తున్నారు కదా. మీకు చేత కాకపోతే ఇవన్నీ ఇచ్చారు కదా, లుల్లు ఇవన్నీ కూడా చిల్లర పైసలు లాగా వచ్చి జల్లి ఇచ్చేసారు కదా. కనీసం దాన్నైనా సరే ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకుంటారంటే ఒక పబ్లిక్ యాక్ట్ చేయండి. సంవత్సరానికి వచ్చి మినిమం 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వస్తే ఒక మనం వెళ్తున్నా కదా డిస్టెన్స్ మ్యారేజ్ కాటికి జైపూరు గీపూరు ఇది ఒక ఉచిత సలహా, అంతేగాని ఇదిగో ఇచ్చి మనాలని చెప్పి మళ్ళీ మా ఆపరేషన్ కాదు. అలాగే విశాఖపట్నంకి వచ్చి ఎక్కడి నుంచో దేశంలో అందరూ వచ్చి పెట్టుకుంటారు. బుర్రుండి ఆలోచన ఉండి చేసుకోవాలనుకుంటూ ఉంటుంది. సంపద సృష్టించమంటే కఠిన మెడికల్ కాలేజ్ వచ్చి ప్రైవేట్ పీపీ మోడల్ ఇచ్చేస్తారు. నీ తాపేదారులకి నీ తాలూకా ఆ అంచర్లకి అప్పుడు అయిపోయింది ప్లాన్ స్కెచ్. నేను చెప్తాను పేర్లు, ఆ పేర్లు నాకు ఉన్నాయి. ఏ ఊరు కాలేజీని ఎవరికి ఇచ్చుకున్నారో అనే ఆలోచన మీకు ఉందో నేను కొద్ది రోజుల్లో పేర్లు చెప్తాను.